పేద దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాలు, భారతదేశం పేదల ఆర్థిక స్థితిగతులు బాగలేక అయోమయంలో పడి ఆ దేశాల్లో ఉన్న మెజారిటీ ప్రజలకు చదువు లేక, విజ్ఞానం రాక, విచక్షణ లేక, అజ్ఞానముతో అవివేకంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి మూలం ఆర్థిక సిద్ధాంతం. ప్రభుత్వాలు, పెట్టుబడిదారుల, భూస్వాముల, బడా పారిశ్రామిక వేత్తల, విదేశ సామ్రాజ్యవాద చేతుల్లో పడి పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి ఆర్థిక విధానములో సులభతరం చేసి పేదలందరికీ 25 ఏళ్ల వరకు ఫెయిలనేది లేకుండా చదివించి అందరికీ తప్పక నెలకు 30,000 జీతం ఇచ్చి తప్పక పని కల్పిస్తే వీటన్నింటికీ కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చైన లక్షల కోట్లన్నీ ధనవంతుల వద్ద పేదల ట్యాక్సీ రూపంలో వసూలు చేసి అందరినీ కనీస ఆర్థిక స్థితికి తీసుకొస్తాను. మంత్రాలు, తంత్రాలు, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళను, అన్ని మతాల దొంగ బాబాలను నడి బజార్లో వీళ్ళందరినీ ప్రజలతో చెప్పులతో కొట్టించి బుద్ధి మార్చుకొని చైతన్యవంతులుగా మార్పిస్తాను. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. జై పేదల పార్టీ, జై జై పేదల పార్టీ, జై పాట పార్టీ, జై జై పాట పార్టీ.